ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మిమ్మల్ని దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపాలని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన తన శిష్యులతో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరీ ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను గనుక మీరు జీవింతురు అని చెప్పెను. అదే విధముగా ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమును విడిచి వెళ్ళుటకు ముందుగా ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. ఆయన వాగ్దానము చేసినట్లుగానే తాను పరలోకమునకు కొనిపోబడక మునిపే పెంతెకోస్తు దినమున యేసు తన ఆత్మ అయిన పరిశుద్ధాత్మను, ఒక ఆదరణకర్తను ఈ లోకానికి పంపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపాలని కోరుకొనుచున్నాడు. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన మనలను దేవుని యందు పవిత్ర జీవితంలోనికి నడిపిస్తాడు. మనము వెళ్ళిన ప్రతి చోట యేసు క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ మనలను తన యొక్క శక్తిని నింపుతాడు. యేసు ఇలా సెలవిస్తున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉందురు అన్న వచనము ప్రకారము, ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే మీరు దేవునికి మొరపెట్టుకొని, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకొని నీ పరిశుద్ధాత్మతో నింపుము. ప్రభువా, నేను నీ కోసము ఎదురు చూశాను, నన్ను నీ ఆత్మతో నింపుము. తండ్రి, నేనిప్పటి వరకు పొందుకున్న అభిషేకము సరిపోదు, నన్ను నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో అత్యధికముగా నింపుము. దేవా, నీవు సంపూర్ణుడవైన దేవుడవు కనుకనే ప్రభువైన యేసు, మేము నీ పరిశుద్ధాత్మను కొలత లేకుండా పొందుకున్నటకు కృపను చూపమని ప్రార్థించండి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నాకు అభిషేకము మరియు అనుభవము కావాలని ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు దేవుణ్ణి అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి దిగి వస్తాడు. అలసిపోకుండా మీరు పరిశుద్ధాత్మ అభిషేకము కావాలని ప్రతిరోజు దేవుణ్ణి అడగండి. ఆయన తగిన సమయమున మిమ్మల్ని తన ఆత్మతో నింపుతాడు. అంత మాత్రమే కాదు, మీరు బూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉండునట్లు మిమ్మల్ని మారుస్తాడు. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా
తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్న వచనము ప్రకారము మీరు కేవలము దేవుని మీద నమ్మకము, విశ్వాసము ద్వారానే మనమందరమి పరిశుద్ధాత్మని పొందుకుంటున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలామంది ఈ పరిశుద్ధాత్మ అనుభవము పొందలేకపోతున్నారు. నమ్మిన వారందరికీ ఈ వరమును ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. బాప్తిస్మము తీసుకోవడము ద్వారా మనము వెంటనే దీనిని పొందుకున్నాము గాని మనలో ఆ నమ్మకము, విశ్వాసము లేనందువలన ఆయన మనలో ఉన్నట్లు మనకు రుజువులు కనపడటం లేదు. కారణం, మనలో ఆ విశ్వాసము లేదు. ఆ విశ్వాసము పొందుకొని పరిశుద్ధాత్ముడా నన్ను నీ ఆత్మతో నింపు, నన్ను అభిషేకించు అని హృదయపూర్వకముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆయనను ఆహ్వానిస్తే, ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే, నీవే నాకు నాయకుడుగా ఉండు అని ఆయన హస్తాలకు అప్పగించుకుంటే, అప్పుడు ఆయన ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను నింపి తన ఘనమైన ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. నీ బ్రతుకు మారడమే కాదు, నిన్ను పరిశుద్ధునిగా చేసి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరముగా చేస్తాడు. నిన్ను ఉపయోగించుకొని ఎన్నో తన అద్భుతాలను చేస్తాడు. నీకు ఈ అనుభవము లేదంటే కేవలము నీ యొక్క అవిశ్వాసము అంతే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఆత్మను పొందుకోలేకపోతున్నావా? నీకు విశ్వాసము లేనందువలననే అద్భుతాలు నీ జీవితంలో, నీ ఇంట్లో జరగటం లేదా? కాబట్టి అవిశ్వాసాన్ని వదిలి విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులగు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బాప్తిస్మము పొందుకొనుటకు సహాయము చేయము. దేవ, దైవిక జ్ఞానము మాకు కొదవగా ఉన్నందున ఈ రాత్రి మేము నీ యొద్దకు వస్తున్నాం. దేవా, మమ్మల్ని కొలత లేకుండా నీ ఆత్మను మాపై కుమ్మరించుము. దేవా, నీ శిష్యులకు నీవు అధికారం ఇచ్చినట్లే మా ద్వారా నీవు అద్భుతాలను చేయము. ఉన్నతమైన నీ సేవ కొరకు మమ్మల్ని ఉపయోగించుకొనుము. అయ్యా, మేము ఈ భూదిగంతముల వరకు నీకు సాక్షులుగా జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ రాత్రి అధిక వర్షాల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలోని చాలా ప్రాంతాలలో అధిక వర్షాల ద్వారా నా తండ్రి అనేక మంది నీ బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, తినడానికి తిండి లేకుండా, నివసించడానికి స్థలము లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితులలో నీ బిడ్డలుంటున్నారు నాయన. అయ్యా, బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి, కనికరించండి, ఆదరించండి నాయన. అయ్యా, ఎక్కడెక్కడైతే నా తండ్రి నివాసాలు కోల్పోయి అనాథలుగా ఉన్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. పునరావాస కేంద్రాల్లో ఉండి ఇబ్బందులను ఎదుర్కొంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు నాయన. వారి ఆత్మకు శాంతిని, కుటుంబాలకు ఓదార్పును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యముగా ప్రభుత్వాలకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, సహాయక కార్యక్రమాలు చేస్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నా తండ్రి సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకొనుచుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండి బిడ్డలను కూడా మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు వ్యవసాయ పనులు చేయుచుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి
కావలసిన సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయండి నాయన. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలంలో లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనుచున్నాం. అయ్యా, బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేయండి నాయన. అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి, బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్లను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకొని మీరే బిడ్డలకు తోడుగా ఉండి నీ దేశము చుట్టూ నా తండ్రి నీవే నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రుదాడి నుంచి బిడ్డల్ని కాపాడి సంరక్షించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.